కొత్త మోడల్ ఏదైనా విపణిలోకి దించాలంటే ద్విచక్ర వాహన తయారీ కంపెనీలు ముందు దృష్టి పెట్టేది యువతపైనే. కుర్రకారికి బండి నచ్చిందంటే సగం విజయం సాధించినట్టే. అందుకే మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మార్కెట్లోకి కొత్త ద్విచక్ర వాహనాలు వరుసగా విడుదలవుతున్నాయి. అందుబాటు ధరలు, ఆకట్టుకునే లుక్స్, బ్యాటరీ ఆధారిత ఈవీ బైక్స్, ఇలా బైకుల విషయంలో నేటి యువతరం రాజీ పడ్డం లేదు. ఇక వాహనాలకే కాదు, వాటి లుక్స్కి కూడా డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా బైక్ కలర్స్, కస్టమైజేషన్కు మంచి క్రేజ్ ఉంది. నేటి యువత వాహనం కొన్న వెంటనే తమ టేస్టుకు తగ్గట్టు డిజైన్లు వేయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే పాశ్చాత్య దేశాల్లో భారీగా పాపులర్ అయిన హైడ్రో పెయింటింగ్ను అందుబాటులోకి తీసుకువచ్చాడు రాజమండ్రికి సమీపంలోని నామవరానికి చెందిన ఈశ్వర్ అనే యువకుడు. నీటితో చేసే ఈ ప్రత్యేక పెయింటింగ్ వాహన పార్ట్ను నీటిలో ముంచి తీసిన వెంటనే అద్భుతమైన డిజైన్ అందిస్తుంది. ఏ బైక్ అయినా ఈ పెయింటింగ్ స్టైలిష్గా మార్చేస్తుంది. ద్విచక్ర వాహనం ఏదైనా సరే బైకర్ కోరుకున్న డిజైన్ను వేసి అద్భుతంగా తయారు చేస్తున్నారు. ఇంట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన హైడ్రా టబ్లో బైక్ పార్ట్స్ను జాగ్రత్తగా ముంచి కొన్ని గంటలు ఆరబెట్టి ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చేస్తాడు. అలా పాత బైక్ అయినా సరే తన పెయింటింగ్తో జిగేలనేలా చేస్తున్నారు. ఈ పెయింటింగ్కు బైక్ లవర్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తోందని ఈశ్వర్ చెబుతున్నారు. నా పేరు ఈశ్వరరావు. నేను పెయింటింగ్ వర్క్ చేస్తాను. 2009 నుండి చేస్తున్నాను. నేను బయట చెన్నై వెళ్ళి చెన్నైలో నేర్చుకున్నాను వర్క్ అన్నది. అక్కడ నేర్చుకుని మా ఊరు వచ్చి మళ్ళీ మా ఊరిలో పెట్టుకున్నాను. ఇది హైడ్రోగ్రాఫిక్ పెయింటింగ్ పెట్టాను. డిజైనింగ్ కేరళలో చేసే మోడల్స్ అని మనం ఇక్కడే చేస్తాం. చెన్నైలో కేరళలో అవ్వాల్సిన డిజైన్ అన్నీ ఇక్కడ కూడా అవుతాయి. మల్టీ షేడ్ పెయింటింగ్, హైడ్రో డిప్పింగ్, చిన్న డిజైన్స్ అన్నీ మన దగ్గర అవుతాయి. అంటే ఏంటి ప్రత్యేకత ఏంటి మామూలు పెయింటింగ్? ఈ పెయింటింగ్ దానికి కంప్యూటర్ డిజైనింగ్ ఎలా ఉంటుందో స్టిక్కరింగ్ లేకుండా, స్టిక్కరింగ్తో అవసరం లేకుండా చేసుకోవచ్చు అనమాట. స్టిక్కరింగ్ పని ఉండదు అనమాట ఇంక దీంతో అయితే. అంటే ఎలా దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది? దీని ప్రాసెస్ మామూలు పెయింట్ ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. కాకపోతే ఈ షీట్లు అనేవి సపరేట్గా బయట నుంచి వస్తాయి. అందులో డిజైన్ ఉంటుంది కాబట్టి ఆ డిజైన్ ఏదైతే ఉందో మన బైక్ మీద అప్లై అయిపోతుంది. సేమ్ పెయింట్ అన్నది ఏ లైఫ్ వస్తుందో ఈ డిజైన్ కూడా అదే లైఫ్ వస్తుంది. అంటే స్టేట్లో ఎక్కడ ఉందా లేకపోతే ఎక్కడ ఉంది ఈ పెయింటింగ్? స్టేట్లో లేదండి. ఇక్కడ కేరళ ఉంది, చెన్నై ఉంది, ఒక హైదరాబాద్ 1-2 షాపులు ఉంటాయి. ఇక్కడ ఉంటుంది. తర్వాత గోదావరి జిల్లాలో లేదా? గోదావరి, విశాఖపట్నం, విజయవాడ లేదు. మన రాజమండ్రిలో ఉంటుంది. ఇదే ఎందుకు తీసుకురావాలనుకున్నాను? నాకు ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ అండి దీని మీద. అంటే కొత్తగా చేయాలన్నది ఇంట్రెస్ట్. దాన్ని బట్టి ఇది తెచ్చుకున్నాను. అంతే. ఎలా ఉంది ఆదరణ? ఎలా ఉంది? ఎలా అనిపిస్తుంది? రెస్పాన్స్ ఎలా ఉంది? బాగానే ఉందండి. వస్తున్నారు, చాలా దూరం నుంచి కూడా వచ్చి చేయించుకుంటున్నారు ఇక్కడ. మేము చాలా పనులు కూడా చేసామండి. అయితే మోటార్ వాహనాల చట్టంలో రంగులు మార్చడంపై కొన్ని పరిమితులు ఉన్నా వాహన పార్ట్స్పై డిజైన్లను మాత్రమే ఆకర్షణీయంగా వేయిస్తున్నారు. ఈ పెయింటింగ్తో బైక్కు మంచి లుక్ వస్తుందని, డిజైన్స్ ఆకర్షణీయంగా ఉన్నాయని యువత అంటున్నారు. సార్, నా పేరు ప్రసాద్ అండి. నేను ఫోటోగ్రాఫర్ని. నాకు బైక్ పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం అండి. నేను ఇలా ఇన్స్టాగ్రామ్లో చూశాను ఎక్కడ బాగుంటాయని చెప్పేసి. చూస్తే పలానా శాటిలైట్ సిటీ అంటే రాజమండ్రికి మోరంపూడికి సంబంధించిన శాటిలైట్ సిటీలో ఉన్నాయని చెప్పారు. ఇక్కడికి వచ్చి చూశాను. చాలా బాగా చేస్తున్నాడు మనోడు. ఏంటి మనోడి దగ్గర స్పెషల్ అంటే హైడ్రో డిప్పింగ్, కార్బన్ సంబంధించిన ఈ పెయింటింగ్స్ అన్నీ వేరే కంట్రీస్లోని, అదర్ స్టేట్స్లోని, తమిళనాడు ఇటు సైడ్ వేసే అన్ని రకాల పెయింటింగ్స్ మనోడి దగ్గర చాలా బాగున్నాయి. ఏంటని చెప్పేసి ఒక బండి ఇచ్చాను. చాలా బాగా చేశాడనమాట. అది చాలా బాగా నాకు నచ్చింది. ఈ పెయింటింగ్ అంటే ఇది మనకి వేరే కంట్రీలోని, చైనాలోని, మనకి కొంచెం ఈ మధ్యలో చెన్నైలోని గట్టా తీసుకొచ్చారండి. అక్కడ చేయడం మళ్ళీ మనకి ఇక్కడ మాత్రమే జరుగుతుంది. అది